పరిశుద్ధాత్ముడు నీళ్ళు ఉన్నప్పుడు నీ మనస్తత్వాన్ని మార్చేస్తాడండి. నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చేస్తాడండి. నీ జీవితాన్ని ఆయన వర్ధిలింపజేస్తాం మాత్రమే కాదు, వర్ధిల్లునట్లుగా నీ స్వభావం క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మనకి కలుగునట్లుగా చేస్తాడు. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తి అయితే నువ్వు అపవాదికి భయపడవు, అపవాదిని ఎదిరిస్తావు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే నీ గృహంలో వెలుగు ఉంటుంది, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది, నువ్వు అడుగుపెట్టిన స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఉన్నావని నీవు గ్రహించి పరిశుద్ధాత్మని ప్రేమించి, ఇదిగో ఈరోజు చాలామంది యేసయ్యని ప్రేమిస్తున్నారు, కాదని చెప్పట్లే, కానీ పరిశుద్ధాత్మని తునీకరిస్తున్నాడు. పరిశుద్ధాత్మని తునీకరించిన వారు దేవుని ప్రేమను ఎలా పొందుకుంటారు? దేవుని ఆత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయంలో అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం తెలియజేయట్లేదా? పరిశుద్ధాత్మ ద్వారంగానే దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుందంట. నువ్వు పరిశుద్ధాత్మని అంగీకరించుకున్నా, స్వీకరించుకున్నా, నమ్మకున్నా